హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ వ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడు వచ్చేసి మనం కామారెడ్డిలో సిరిసిల్ల రోడ్ బైపాస్ కున్న గణేష్ రెడ్డికి అయితే వచ్చేసినాం. రాజరాజేశ్వర గణేష్ కలర్స్ కి మొన్ననైతే కలర్ వేయకుండానైతే చూసారు కదా గణేష్. ఇప్పుడు కలరింగ్ అయితే మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఆ గణేష్ అయితే చూస్తాను చూడండి. గణేష్ చూసే ముందు వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ గణేష్ అయితే కనిపిస్తుంది కదా. ఈ మన కామారెడ్డిలోనే హైయెస్ట్ పెద్ద గణేష్ అన్నమాట. సైడ్కి వచ్చేసి చూడండి రాముడు అయితే వచ్చిండు. పంచకు వచ్చేసి అయితే ఎల్లో కలర్ లైట్ గ్రీన్ అయితే వేసారు కదా. మన డిజైనింగ్ అయితే నీట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకు మెడల్ దండ టైప్ అయితే వచ్చింది. రాముడు అయితే ఉన్నాడు బ్లాక్ కలర్లో. ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు కదా. ఇక్కడ సైడ్కి వచ్చేసి చూడండి మనకు పెద్ద పులి అయితే వచ్చేసింది. పెద్ద పులి మీద అయితే చేతి పెట్టుకొని అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి చూడండి. ఇక మనకు కలరింగ్ అయితే టోటల్ అయితే అయిపోయింది. మనకు కండువకు వచ్చేసి చూడండి వంకాయ కలర్ అయితే వేసారు కదా. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ షెడ్‌లో వచ్చేసి ఇదే పెద్ద గణేషు. మనకు వితౌట్ కిరీటం గూడా ఉంటదన్నమాట. 3 ఫీట్స్ అయితే దీంతో పాటే ఇస్తారు. ఈ షెడ్‌లో వచ్చేసి ఈ మోడల్‌లో మనకు 5 పీసులైతే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. పంచలకొచ్చేసి డిజైనింగ్ గూడా డిఫరెంట్ అయితే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి కూడా మనకు 1,50,000 అబోవ్ అయితే చెప్తున్నాడన్నమాట. ఈ గణేష్‌ల ప్రైస్ వచ్చేసి గణేష్‌ల హైట్ వచ్చేసి మనకు 20 ఫీట్ల వరకైతే ఉంటది. 20 ఫీట్ల లోపైతే ఉంటదన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు పంచకొచ్చేసి రెడ్ అయితుంది. డిజైనింగ్ అయితే 3 కలర్‌లో అయితే యూజ్ చేశారు. బ్లూ కలర్, యెల్లో, వైట్ అయితే మనకు ఫ్లవర్స్ టైప్ అయితే వచ్చింది. ఇక్కడ సైడ్ అయితే ఈ గణేష్ కూడా రాముడు అయితే ఉన్నాడు చూడండి. సేమ్ మోడల్స్. హైట్ కూడా సేమ్ అయితే ఉంది. ఇక్కడ కిరీటం అయితే పెట్టిరైతే చూడండి. పైన కనిపిస్తుందా కిరీటం పెట్టింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఈ కలర్ వచ్చేసి మనకు పింక్ అయితే ఉందన్నమాట. పంచకొచ్చేసి డిజైనింగ్ అయితే హెవీ అయితే ఇచ్చేసారు. పంచకొచ్చేసి చూడండి మనకు ఇక్కడ యెల్లో అయితే ఏసిర్రన్నమాట కండువాకొచ్చేసి. సేమ్ మోడల్ గణేష్ మనకు 18 ఫీట్స్ నుంచి 20 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇక్కడ కూడా చూడండి డిజైనింగ్ అయితే ఎంత నీట్‌గానైతే ఏసిర్రో. మనకు ధూళిపేటలో కూడా ఫినిషింగ్ అయితే ఇలానే ఇస్తారన్నమాట. అలా ఇచ్చారు ఈడ. ఈ షెడ్‌లో ఒక్క దాంట్లోనే అంతగనం ఫినిషింగ్ అయితే ఉంటది మనకు కామారెడ్డిలో. ఈ షెడ్ వచ్చేసి ఎక్కడో చెప్పాను కదా మన సిరిసిల్ల రోడ్‌లో బైపాస్ రోడ్ దగ్గర. ఇప్పుడొచ్చేసి చూడండి మీకు ఇదే మోడల్ ఇంకో గణేష్ అయితే చూపిస్తాను. ఇక్కడ సైడ్‌కైతే చూడండి. ఇక్కడ ఉంది కదా మనకు ఓన్లీ పింక్ కలర్ పంచ మీద ఒకటి, యెల్లో అండ్ గ్రీన్ పచ్చ మీదనైతే ఒకటి. ఇక్కడ కనిపిస్తున్నది కదా మీకు డిజైనింగ్ అయితే చేంజ్ అయితుంది కదా. పంచ మీద వచ్చేసి మనకు త్రిశూలం అయితే వచ్చేసింది కదా చూడండి. మనకు పులి కూడా మనకు కోపంగానే అయితే ఉన్నది కదా. కొంచెం కొంచెం చేంజెస్ అయితే ఉంటాయన్నమాట ఆ గణేష్‌లకి, ఈ గణేష్‌లకు. కానీ ప్యాటర్న్ అయితే సేమ్ అయితే ఉంటది ఓవరాల్‌గా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు అయితే డిఫరెంట్ అయితే ఉంది కదా వినాయకుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పంచకైతే చూడండి డిజైనింగ్ అయితే ఏం లేదు. ఓన్లీ పింక్ కలర్ అయితుంది. లైట్‌గా బ్లూ అయితే ఉన్నదన్నమాట. కలరింగ్ వచ్చేసి చూడండి. సేమ్ మోడల్‌లో మొత్తం 5 పీసులైతే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇంకో మోడల్ అయితే చూపిస్తాను. ఇందాక చూసారు కదా ఈ గణేష్‌ల కిరీటంలు ఇవే అన్నమాట. 3 ఫీట్స్ వరకు అయితే ఉంటాయి మనకి కిరీటంలొచ్చేసి. మనం తీసుకెళ్ళేటప్పుడు అయితే మనకిస్తారు. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి లాల్‌బాగ్ టైప్ అన్నమాట. వినాయకుడు వచ్చేసి మనకు సింహాసనంకి అయితే 2 సింహాలు అయితే వచ్చినాయి. పంచకొచ్చేసి చూడండి వంకాయ కలర్ అయితే ఏసారు. మనకు కండువకొచ్చేసి ఆరెంజ్ కలర్ అయితే ఉంది కదా. సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. మనకు చుట్టూ ఫ్రేమ్‌కైతే చూడండి బటర్‌ఫ్లైస్ వచ్చేసినాయి అన్నమాట. సీతాకోక చిలుకలు అయితే వచ్చేసినాయి. మనకు వినాయకుడు లుక్ కూడా అయితే డిఫరెంట్ అయితే ఉంటది. ఈ మోడల్ వచ్చేసి ఓన్లీ కామారెడ్డిలోనే ఉందన్నమాట. ఇదే షెడ్‌లో అయితే ఉంది. మనకి కిరీటం కూడా అయితే చిన్నగా అయితే ఇచ్చేసారు. మొత్తం ముంబై మోడల్ పీసులు ఇవి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు పంచకొచ్చేసి యెల్లో కలర్ అయితుంది. అక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకోటి పింక్ కలర్ అయితుంది. ఇక్కడ సైడ్ ఆరెంజ్ కలరు, అక్కడ సైడ్ అయితే రెడ్ కలర్ అయితున్నాయి. ఈ లైన్‌లో ఓవరాల్‌గా అయితే ఇవే కలర్స్‌తోనైతే ఉన్నాయన్నమాట గణేష్‌లొచ్చేసి. వీటి ప్రైస్ వచ్చేసి మనకు 34,000 అయితే చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో మోడల్ అయోధ్య మోడల్ అన్నమాట. వినాయకుడు వచ్చేసి మనకు అయోధ్యలో రాముడు ఎలా ఉంటాడో సేమ్ అలానే ఉంటాడన్నమాట ఇక్కడ కూడా. మనకు టెంపుల్ అయితే వచ్చేసింది రామ మందిర్. రాముడైతే ఉన్నాడు. పైన వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ కూడా ఉంటది. వినాయకుడు వచ్చేసి చూడండి మనకు ఫినిషింగ్ అయితే నీట్ అయితే ఇచ్చేసారు కదా రాముంది వినాయకుడు. పంచకొచ్చేసి పింక్ కలర్ అయితే ఏసిర్రు. మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు కదా వినాయకుడు. మనకు కండువకొచ్చేసి చూడండి గ్రీన్ అయితే ఏసారు కదా. అక్కడ కనిపిస్తుంది కదా మనకు టెంపుల్‌కైతే గోల్డ్ అయితే ఏసిర్రు. యెల్లో యెల్లో కమ్ గోల్డ్. అక్కడ చూసుకుంటే అయితే మనకు ఆరెంజ్ కలర్ కాషాయం కూడా ఉంది. సేమ్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ లైన్‌లో వచ్చేసి అక్కడి వరకు ఈ 2 మోడల్స్ అయితే ఉన్నాయి ఈ లైన్ మొత్తము. ఈ గణేష్ ప్రైస్ వచ్చేసి కూడా మనకు 34,000 అయితే చెప్తున్నారన్నమాట. ఇంకా అది ఫిక్స్‌డ్ అయితే ఏం కాదు. మనం వచ్చి అయితే మాట్లాడుకోవచ్చు. మనకు రేట్లు కూడా అయితే తగ్గుతాయి. ఈ షెడ్‌లో వచ్చేసి మనకు ఫినిషింగ్ అయితే నీట్ అయితే ఇచ్చేసారు. మనకు ధూళిపేటలో ఫినిషింగ్ ఎలా ఉంటదో సేమ్ మనకు కామారెడ్డిలో కూడా ఓన్లీ ఈ షెడ్‌లో మాత్రమే అలా ఉంది. ఇప్పుడు మీకు ఇంకో మోడల్ గణేష్ చూపిస్తాను చూడండి. ఇక్కడ పైన వచ్చేసి చూడండి ఫ్రేమ్‌కొచ్చేసి అమ్మవారు అయితే ఉంది కదా. ఇక్కడ మనకు వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు. లాల్‌బాగ్ టైప్ అయితే ఉంటాడన్నమాట వినాయకుడు వచ్చేసి చూడండి. అమ్మవారు స్మైలీ ఫేస్‌తోని అయితే ఉన్నది. వినాయకుడు కూడా స్మైలీ ఫేస్‌తోని అయితే ఉన్నాడు. ఇక్కడ సైడ్‌కొచ్చేసి చూడండి 2 సింహాలు అయితే ఉన్నాయి. మనకు పంచకొచ్చేసి యెల్లో కలర్ అయితే ఏసారు. కండువ వచ్చేసి చూడండి రెడ్ కలర్ అయితే ఉంది కదా. మనకు కూర్చునే యాంగిల్ కూడా చూడండి ఎంత నీట్‌గా అయితే ఉన్నాడో. వినాయకుడు వచ్చేసి ఫినిషింగ్ ఈడ. ఇక్కడ
ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు కదా, ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్తోనైతే 12 ఫీట్స్ లోపు అయితే ఉంటుందన్నమాట. ఈ గణేష్లు ఈ షెడ్లో అయితే 5-6 పీసులు అయితే ఉన్నాయి. టోటల్ అయితే బుక్ అయితే అయిపోయినాయి. అంటే కలరింగ్ వేయకముందే ఈ పీసులు మొత్తం అయితే బుక్ అయినాయి. ఇంతకుముందు వీడియో పెట్టాను కదా, అప్పుడే వీళ్ళని కనుక్కున్నాను. అప్పుడే మొత్తం బుక్ అయితే అయిపోయినట్టు. ఓన్లీ ఈ మోడల్ ఇక్కడ అమ్మవారు ఉంది కదా, ఈ మోడల్ పీసులు అయితే మొత్తం అయితే బుక్ అయినాయి. ఈ గణేష్ అయితే ఇందాక చూసారు కదా, సేమ్ గణేష్. ఇప్పుడు మీకు ఇంకో మోడల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు శివుడు అయితే వచ్చేసిండు. సైడ్కి వచ్చేసి మనకు కృష్ణుని మోడల్ అయితే ఉంటాడన్నమాట. వినాయకుడు వచ్చేసి ఇంకో సైడ్కి వచ్చేసి చూడండి, మనకు రాముడు అయితే ఉన్నాడు కదా, అక్కడ కనిపిస్తున్నాడు చూడండి. రాముడు కమ్ శివుడు అయితే ఉంటారన్నమాట. ఇద్దరైతే కూర్చొని ఉంటారు. బ్యాక్ సైడ్లో వచ్చేసి ఇక్కడ ముందైతే వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు. పంచకు వచ్చేసి చూడండి ఎల్లో కలర్ అయితే వేసారు. కండువకు వచ్చేసి అయితే గ్రీన్ అయితే వేసారు కదా. ఈ మోడల్లో వచ్చేసి మనకు 5 పీసులు అయితే చేశారనమాట. 5 పీసులు అయితే ఓన్లీ అయితే చేశారు. ఇక్కడ కనిపిస్తుందిగా మనకు పంచ వచ్చేసి పింక్ అయితే వేసారు. కండువ వచ్చి బ్లూ అయితే వేసారు. మనకు ఫినిషింగ్ అయితే ఈ గణేష్ కూడా నీట్గానే అయితే ఇచ్చేసారు. మనకి ఎక్కడ కూడా ఫినిషింగ్ వల్లనైతే మనకి ఎక్కడ రిమార్క్ అయితే లేదు. ఈ షెడ్లో వచ్చేసి టోటల్గా అయితే నీట్గా అయితే ఇచ్చేసారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ గణేష్ రేట్ వచ్చేసి మనకు 42,000 అయితే చెప్తున్నాడు. 42,000 అయితే చెప్తున్నాడు. ఇది కూడా ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి పోయినసారి మోడల్స్. ఇవి కూడా కాకపోతే తక్కువ ప్రైస్కి అయితే వచ్చేసి మనకు కావాలంటే కలరింగ్ కూడా కొట్టిస్తారు పైనుంచి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం అవే ఫ్రెండ్స్. ఇప్పుడు గణేష్లు అయితే మొత్తం చూసారు. ఈ గణేష్ నచ్చినట్టు వీడియో అయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట కొట్టడం అయితే మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.